ఎస్టేట్ రంగంలో మోసాలు పెరిగిపోయాయి. కొందరు బిల్డర్లు చేసే మోసాల వల్ల మొత్తం రియల్ ఎస్టేట్ రంగంపైనే ప్రతికూల ప్రభావం పడుతోంది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే మాయాజాలం అర్థం కాకపోవడంతో చాలా మంది ఇంటి కొనుగోలుదారులు మోసపోతున్నారు. తీరా తాము మోసపోయామన్న సంగతి బయ్యర్స్ కు తెలియడంతో చేసేదేమీ లేక లబోదిబోం అంటున్నారు. లక్షలు కోట్ల రూపాయలు చెల్లించి ఇల్లు కొనుగోలు చేసి ఆ తర్వాత బిల్డర్ చుట్టూ తిరుగుతూ మనశ్శాంతి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో మోసాల పట్ల ఇంటి కొనుగోలుదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రియాలిటీ రంగంలో ఎలాంటి మోసాలు ఉంటాయో, కొందరు రియల్టర్లు ఎలా మోసం చేస్తారో తెలుసుకుంటే ముందే జాగ్రత్త పడొచ్చని సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కన్స్ట్రక్షన్ లింక్డ్ లేదా టైం లింక్డ్ పేమెంట్ ప్లాన్ పట్ల జాగ్రత్త. ఇంటి కొనుగోలు విషయంలో ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. బిల్డర్ల సోల్డ్ అవుట్ జిమ్మిక్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొంతమంది బిల్డర్లు కృత్రిమ డిమాండ్ను సృష్టించడానికి ప్రాజెక్టులు సోల్డ్ అవుట్ అయినట్లు ప్రచారం చేస్తారు. దీనివల్ల నచ్చిన ఇంటిని త్వరగా కొనేయాలని గృహ కొనుగోలుదారులు వెంటనే నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి సమయంలోనే బిల్డర్లు కస్టమర్లను మభ్యపెట్టేందుకు ఛాన్స్ ఉంటుందని రియాలిటీ నిపుణులు చెబుతున్నారు. ఇంటి కొనుగోలు సమయంలో అపార్ట్మెంట్ చూడటానికైనా వెళ్లిన టైంలో అక్కడి బిల్డర్ ఆ ఫ్లాట్ కోసం అడ్వాన్సులు ఇచ్చేందుకు నలుగురు రెడీగా ఉన్నారని చెబుతారు. దాంతో సదరు నిర్మాణ ప్రాజెక్టుకు భారీ డిమాండ్ ఉందన్న భ్రమలో ఏమాత్రం మంచి చెడు ఆలోచించకుండా ఇంటి కొనుగోలుకు అడ్వాన్సులు చెల్లించే ఛాన్స్ ఉందంటున్నారు. ఆ తర్వాత బిల్డర్కు సంబంధించిన సమస్యలు తెలిసినా అడ్వాన్స్ వెనక్కి తీసుకోలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక చాలా రియల్ ప్రాజెక్టుల్లో అనేక న్యాయపరమైన సమస్యలుంటాయి. కొంతమంది బిల్డర్లు ఇవి డాక్యుమెంటేషన్లో దాచేస్తారు. కొనుగోలుదారులు ఒప్పందంలో లాక్ అయ్యే వరకు బహిర్గతం చేయకుండా జాగ్రత్త పడతారు. అందుకే ఇంటి కొనుగోలుకు అడ్వాన్స్ ఇచ్చే ముందే సదరు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ను నిశితంగా పరిశీలించడంతో పాటు అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ అనుమతులపై ఆయా ఏజెన్సీలను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ లింక్డ్ లేదా టైం లింక్డ్ పేమెంట్ ప్లాన్లు బిల్డర్లకు తొందరగా నిధులు సేకరించడానికి, నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి ప్లాన్ల ద్వారా వారు నిర్మాణాలను ఆలస్యం చేసే హక్కును పొందుతున్నట్లవుతుంది. అందుకే ఇంటి కొనుగోలు విషయంలో ఏమాత్రం తొందరపాటు పనికిరాదని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులతో పాటు చాలా మంది ఇంటి కొనుగోలుదారులు బ్యాంకులలో హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. బ్యాంకు రుణాల విషయంలో ఇంటి నిర్మాణం ఆలస్యమైనప్పుడు నెలవారీ ఈఎంఐ భారాన్ని పెంచుతాయి. పొజిషన్ వరకు ఈఎంఐ లేదని బిల్డర్ చెప్పింది గుడ్డిగా నమ్మి కమిట్ అయితే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే కొంతమంది బిల్డర్లు ఇలాంటి స్కీంలతో కొనుగోలుదారులను నమ్మించి ఇళ్ల అమ్మకాలు చేపట్టి ఆ తర్వాత ఈఎంఐ చెల్లింపులను ఆపివేస్తే కొనుగోలుదారులు బ్యాంకు నుండి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ హ్యాండోవర్ కాని ఇళ్లను కొనుగోలు చేసిన వేలాది మంది ఇంటి కొనుగోలుదారులు ఈఎంఐలు చెల్లిస్తున్నారు. కొంతమంది బిల్డర్లు 18 నుంచి 24 నెలల పాటు తామే ఈఎంఐలు చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు. కానీ ప్రాజెక్ట్ ఆలస్యమైతే కొనుగోలుదారులు ఈఎంఐ భారాన్ని భరించాల్సి వస్తోంది. హైదరాబాద్లో కొందరు బిల్డర్లు చేసే ఇలాంటి మోసాల వల్ల వేలాది మంది ఇంటి కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేస్తే అతనిపై చట్టపరంగా పోరాడాలంటే సమయం, డబ్బు వృధా అవుతుంది. అందుకే మోసపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. బిల్డర్లు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకుండా అన్ని వివరాలను సవివరంగా కనుక్కొని అన్ని అంశాలను పరిశీలించాకే ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.